వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న నందిగాం సురేష్ను వెళ్ళి కలవటం, ఆయనకు ధైర్యం చెప్పి బయట వచ్చిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఇలా అన్యాయంగా అరెస్టులు చేసి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో దాడులకు దిగుతున్నారు. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు గవర్నమెంట్లో ఉండదు, ఇది పడిపోయే ప్రభుత్వం అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇలా మీరు రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకన్నా ఎక్కువగా మీపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపవలసి వస్తుంది. మీరందరూ కూడా అప్పుడు ఇదే జైల్లో, ఇదే సెంట్రల్ జైల్లో ఉంటారు అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఈరోజు జరుగుతున్న దాడులు అనైతికమని ఆయన చెప్పుకొచ్చారు. 4 సంవత్సరాల ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ ముఖ్యమంత్రిని అంటే జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో అధికార ప్రతినిధి పట్టాభి గారు బోషిడికే అని సంబోధించటం ఏమాత్రం సహించలేక వాళ్ళు ఏదో టీడీపీ ఆఫీసుపై ఒక రాయి వేస్తే దానికి అన్యాయంగా మా కార్యకర్తలను 4 సంవత్సరాల తర్వాత మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపించడం జరిగింది. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. అదేవిధంగా వరద బాధితులు ఈ విధంగా కష్టపడడానికి చంద్రబాబే ముఖ్యమైన కారణం అని ఆయన చెప్పుకొచ్చాడు. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి, చంద్రబాబు వరదలలో తన ఇంటిని మునక్కుంటా చేయడానికి ప్రజలందరినీ కూడా దాదాపు 5 లక్షల మందిని నీళ్ళల్లో ముంచేయటం జరిగింది. 60 మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబే కారణం. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్ లాకులు గాన ఎత్తివేయకపోతే, ముందస్తు సహాయ కార్యక్రమాలు గాన చేసి ఉంటే, ముందస్తు హెచ్చరికలు ప్రజలకు తెలియజేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. 60 మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబే కారణం. ఇతన్ని ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదు, చంద్రబాబుపై ఎందుకు కేసులు పెట్టకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో తన కార్యకర్తలపై ఇదే విధంగా మీరు దాడులు చేస్తూ ఉంటే ఇదే సెంట్రల్ జైల్లో మీరు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. మేం కూడా ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరి చేత నడిపించగలం. గుర్తుపెట్టుకోండి, ఇకనైనా మీరు ఈ దాడులు ఆపండి. భవిష్యత్తులో మీరు ఇలాంటి దాడులకు బీజం వేయకండి ఆయన పరోక్షంగా హెచ్చరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో తన కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు తన కార్యకర్తలపై దాడులు జరిగితే భవిష్యత్తులో ముందు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వం కాదు అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి వ్యక్తిగత దాడులు ఎవరు చేసినా తప్పే, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా తప్పే. అప్పట్లో అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి గారు ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా బోషడికే అనే పదాలు వాడటం, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని తిట్టడం వల్ల అప్పట్లో కార్యకర్తలు ఆవేశపడ్డారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. నేను కూడా గత వీడియోల్లో చెప్పాను, ముఖ్యమంత్రి గారిని అలా సంబోధించటం, ముఖ్యమంత్రి గారిని అలా మాట్లాడటం తప్పే. అప్పట్లో ముఖ్యమంత్రి గారినే కాదు, ఇప్పట్లో చంద్రబాబు గారిని కూడా, ఆయన గౌరవమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అలా ముఖ్యమంత్రి గారిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే, వ్యక్తిగత విమర్శలు చేస్తే, గౌరవంగా లేకుండా మాట్లాడితే తప్పు అని నేను ఇప్పటికి కూడా చెప్తాను. ఎందుకంటే మన రాజ్యాంగం పట్ల, మన ప్రజాస్వామ్యం పట్ల ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలి. ముఖ్యమంత్రి అనే గౌరవం ఉండాలి. ప్రశ్నించవచ్చు, సమస్యలపై నిలదీయవచ్చు, కానీ వ్యక్తిగతంగా తిట్టడం మాత్రం చాలా తప్పు. వ్యక్తిగతంగా దాడులు చేయటం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టులు చేయటం కూడా తప్పే. అది ఆ ప్రభుత్వమైనా, ఇది ఈ ప్రభుత్వమైనా, ఎవరు చేసినా తప్పే అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోల ద్వారా చెబుతుంటాను. జై హింద్.